జీవీఎంసీ 65 బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్రమన్ ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, విజయ్ నాయక్ స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి మహాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలోనే ఉత్తర దూరంలో వెలిసిన ఆలయం బాంబే కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆలయం దినదిన అభివృద్ధి చెంది కోరిన కోరికలు తీర్చే దైవంగా రూపుదిద్దుకుందన్నారు. కుల మతాలకు అతీతంగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు, జీవన్ జ్యోతి, బి వెంకటేష్ మరియు ఆలయ సేవకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమో భగవతే వాసుదేవాయ. ఇవాళ స్వామివారి శ్రవణ నక్షత్రం సందర్భంగా ప్రత్యేకమైన అభిషేకాలు అంటే పాలాభిషేకం, క్షీరాభిషేకం, పెరుగాభిషేకం, తేనాభిషేకం ఇట్లా ఫలోదకాలతో అభిషేకాలు జరిగాయి. చందనాభిషేకం జరిగింది. హరిద్ర కుంకుమాది అభిషేకాలు జరిగినాయి. ఓం నమో శ్రీనివాసాయ. మరి ఈరోజు పరమ పవిత్రమైన రోజు. ఎందుకంటే స్వామివారి శ్రవణ నక్షత్రం నెలకొకసారి ఈ నక్షత్రం స్వామివారి నక్షత్రం వస్తూ ఉంటుంది. ప్రతి నెలకొకసారి ఈ శ్రవణ నక్షత్రంలో స్వామివారికి వైకుంఠ వెంకటేశ్వర స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు గాజువాకలో బానూజీ తోట వేంబే కాలనీ ఈలు ఆలు తన మన అనే భేదం లేదు. స్వామి భక్తుడై ఉంటే ఎవరిని ఎక్కడికి ఎప్పుడు ఎలా చేర్చాలో అంతా స్వామివారి చిత్తమే. ఈ పాత్రలో ఈ స్వామివారికి జరిగే కైంకర్యం కేవలం మేము సేవకులు మాత్రమే. మరి అందరూ కూడా స్వామి పిలిస్తే పలుకుతున్నాడు. చుట్టుపక్కల భక్తులందరూ కూడా వినియోగించుకోవాలి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి కనబడతాడంటే కనపడడమే కాదండి, మాట్లాడడం కూడా మీతో జరిగింది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ళ రసాలతో స్వామికి మరి కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. మరి దీనికి మరి ముఖ్య అతిథులుగా మన ఈతపాల నుంచి జీవనజ్యోతి గారు, వారి కుటుంబ సభ్యులు సహకారంతో, వారి ఆర్థిక సహాయంతో, వారి చేతుల మీదుగా మరి స్వామివారు ఈ జన్మ నక్షత్రాన్న ఈ మహా పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. పిల్లలు శిక్షణ శిబిరం పెట్టి మరొక విధంగా మార్చిదిద్దారు. అంతటి అద్భుతాలు మరి ఈ ఆలయం దగ్గర జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి శనివారం నైటు అర్ధరాత్రి 12:15 కల్లా స్వామివారి మొక్కుబడి నిమిత్తం మరి కళ్యాణ మహోత్సవం కూడా జరిగింది. ఒక జంటకి మరి పెళ్లి జంటగా స్వామివారికి తొలి జంట తొలి పెళ్ళి మరి వాళ్ళు మొక్కుకొని స్వామివారి మండపంలో చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి అద్భుతాలన్నీ కూడా